హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ మిత్రతో, నాన్న నాకు ఒక్కసారైనా అమ్మని చూడాలనిపిస్తుంది, ప్లీజ్ నాన్న మా అమ్మని నాకు ఒక్కసారి చూపిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ అమ్మని చూపిస్తే నువ్వు తనతో వెళ్ళిపోతావా లక్కీ అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, మా అమ్మ ఆ గుడిలో దేవత అయినా సరే నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, కాకపోతే అమ్మ ఎవరో తెలుసుకోవాలని ఉంది అంతే. ఒక్కసారి అమ్మ ఎవరో తెలిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, జీవితాంతం నీతో పాటే ఉంటాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. లక్కీ అలా చెప్పడంతో మిత్ర ప్రేమగా లక్కీకి ముద్దు పెడతాడు. ఈ ప్రపంచంలో నేను అందరికంటే ఎక్కువగా ప్రేమించేది నిన్నే లక్కీ, నీకోసమే నేను బతుకుతున్నాను, నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. నాకు తెలుసు కదా నాన్న, నీకు నేనంటే ఎంత ఇష్టమో, నాకు కూడా నువ్వు అంటే అంతే ఇష్టం, నేను కూడా నిన్ను విడిచి ఉండలేను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే లక్కీ జున్నుల పుట్టినరోజు కావడంతో ఉదయాన్నే లక్ష్మి పూజ చేస్తూ ఉంటుంది. జున్ను లక్కీ ఇద్దరు కూడా కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యి కిందికి వస్తారు. అప్పుడు లక్ష్మి జున్ను లక్కీ ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుందరు కానీ రండి అని చెప్పి పూజ గదిలోకి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి చేత దండం పెట్టిస్తుంది. అమ్మ నా డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే చాలా బాగుంది లక్కీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జున్ను లక్కీ నా ప్రతి పుట్టినరోజుకి అమ్మ పాయసం చేస్తుంది, అదంటే నాకు చాలా ఇష్టం, అమ్మ చాలా బాగా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అవును జున్ను అని చెప్పి అమ్మ మరి ఈరోజు నువ్వు పాయసం చేసావా అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే చేశాను తల్లి, ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం పాయసం తీసుకొని వస్తూ ఉంటుంది. అరవింద, జయదేవ్ వీళ్ళంతా కూడా పాయసాన్ని తింటూ ఉంటారు. ఇటువంటి పాయసాన్ని టేస్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది లక్ష్మి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అవును అరవింద, నేను కూడా ఈ పాయసాన్ని చాలా మిస్ అయ్యాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మనీషా, దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటారు. వీళ్ళంతా చూసారా అంటే ఎంత ఆనందంగా ఉన్నారో, లక్కీ ఎవరో అనాథ పిల్ల అని తెలిస్తేనే వీళ్ళు లక్కీని ఇంత బాగా చూసుకుంటున్నారు, అటువంటిది లక్కీ జున్ను ఇద్దరు కవల పిల్లలని, లక్కీ కూడా లక్ష్మీ కూతురే అని తెలిస్తే ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, నన్ను శాశ్వతంగా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఎందుకు మనీషా ఇప్పుడు అనవసరంగా ఆ విషయం గురించి ఆలోచిస్తావు, ఆ నిజం ఎలా తెలుస్తుంది, నువ్వు నేను నోరు మెదపము, నిజం తెలిసిన ఆ భాస్కర్ రౌడీల దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏమో ఆంటీ నా టెన్షన్ నాకుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్ర కిందికి వస్తాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లక్కీ అని చెప్పి లక్కీకి విషెస్ చెప్తాడు. నాన్న మరి నాకు విషెస్ చెప్పవా అని జున్ను అడుగుతాడు. హ్యాపీ బర్త్డే జున్ను అని చెప్పి మిత్ర మామూలుగా చెబుతాడు. లక్కీకేమో ముద్దు పెట్టి విషెస్ చెబుతాడు. నాన్న నాకు కూడా ముద్దు పెట్టొచ్చు కదా అని చెప్పి జున్ను అడుగుతాడు. దాంతో మిత్ర జున్నుకి ముద్దు పెడతాడు. చాలా థ్యాంక్స్ నాన్న, ఈ పుట్టినరోజు నాకు ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా, ఇప్పటి వరకు నా పుట్టినరోజు నాడు నేను అమ్మ తప్ప ఎవరూ లేరు, కానీ ఈరోజు నా పుట్టినరోజు నాడు నువ్వు కూడా ఉన్నావు కదా, మొట్టమొదటిసారిగా నేను పుట్టిన తర్వాత నీతో కలిసి చేసుకోబోతున్న పుట్టినరోజు ఇది అని చెప్పి జున్ను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత లక్కీ మిత్రతో, నాన్న నాదొక చిన్న రిక్వెస్ట్, నువ్వు సాయంత్రం నా కోసం పార్టీ అరేంజ్ చేసావు కదా, పార్టీలో నేను ఒక్కదాన్ని కాకుండా జున్నుతో కూడా కేక్ కట్ చేయించు నాన్న, ప్లీజ్ నాన్న, ఇద్దరం కలిసి ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం, ఒప్పుకో నాన్న అని చెప్పి లక్కీ మిత్రని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర లక్కీ కోసం అని చెప్పి సరే లక్కీ నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి మీ ఇద్దరికీ కలిపి నేను సాయంత్రం పార్టీని ఏర్పాటు చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నాకు కూడా చాలా గ్రాండ్గా బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నందుకు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక దాంతో మనీషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చూసారా ఆంటీ, లక్కీ ఏం చెప్పినా సరే మిత్ర అస్సలు కాదనడు. ఈ లక్కీ కూడా అన్నీ లక్ష్మికి ఫేవర్గా చేస్తుంది, ఎంతైనా దాని కూతురే కదా, లక్ష్మి దగ్గర పెరగకపోయినా లక్ష్మి మంచితనం మాత్రం లక్కీకి వచ్చింది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మరో పక్క రౌడీలు ఫుల్లుగా తాగేసి ఉదయం వరకు నిద్రపోతూ ఉంటారు. దాంతో భాస్కర్ ఈ రౌడీలు ఇప్పుడప్పుడే లేచేలాగా లేరు, ఇదే కరెక్ట్ టైం, ఈరోజు లక్కీ జున్నుల పుట్టినరోజు కాబట్టి ఎలాగైనా సరే నేను ఇక్కడ నుండి తప్పించుకోవాలి,
తప్పించుకొని లక్ష్మికి నిజం చెప్పేయాలి అని చెప్పి భాస్కర్ తప్పించుకొని వెళ్ళబోతూ ఉంటే ఇక ఇంతలో ఒక రౌడీ భాస్కర్ తప్పించుకోవడం చూసి భాస్కర్ తల మీద కర్రతో కొడతాడు. భాస్కర్ కింద పడిపోయిన తర్వాత ఎరా మా నుండే తప్పించుకుందామని చూస్తావా అని చెప్పి అలా భాస్కర్ని చితక్ కొడుతూ ఉంటారు. దాంతో భాస్కర్ ఎలాగైనా సరే ఈరోజు లక్ష్మి మిత్ర సార్కి నిజం చెప్పేయాలి అంటూ ఇక అలా అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. రౌడీలు భాస్కర్ వెంట పడుతూ ఉంటారు. భాస్కర్ కనిపించకుండా వెళ్ళిపోవడంతో అప్పుడు ఆ రౌడీలు మనిషికి ఫోన్ చేసి, మేడం మీరు ఒక అతన్ని కిడ్నాప్ చేయమన్నారు కదా, అతను మా నుండి తప్పించుకున్నాడు మేడం అని చెప్పి అంటూ ఉంటే, రే ఇడియట్స్, నేను మీకు మరీ చెప్పాను వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు తప్పించుకోవడానికి వీల్లేదని. ఒక్కరోజు కూడా సరిగ్గా కాపలా కాయలేకపోయారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి, అవసరమైతే చంపేయండి అని మనీషా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనీషా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు దేవి అని, మనీషా ఇప్పుడు కానీ ఆ భాస్కర్ వచ్చి నిజం చెప్పాడంటే ఏం లేదు, మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇక మిత్రతో నీ పెళ్లి సంగతి మర్చిపోవాలి అని అంటూ ఉంటే, నో ఆంటీ, ఎట్టి పరిస్థితులను అలా జరగనివ్వను. ఆ భాస్కర్ని చంపైనా సరే మిత్రకు నిజం తెలియనివ్వకుండా చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఇంతలో భాస్కర్ తప్పించుకుని మిత్ర ఇంటికి వస్తాడు. అలా మిత్ర దగ్గరికి రాగానే భాస్కర్ ఏంటి ఆ దెబ్బలు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి కూడా కిందకి వచ్చి భాస్కర్ని చూసి గుర్తుపట్టి, అన్నయ్య ఏంటి ఒంటి నిండా ఆ దెబ్బలు అని చెప్పి అంటూ ఉంటుంది. అరవింద్ ఆశ్చర్యపోతూ, అమ్మ లక్ష్మి, నీకు భాస్కర్ ముందే తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. భాస్కర్ అరవిందతో, నాకు లక్ష్మి ఎప్పటి నుండో తెలుసమ్మగారు. ఆ రోజు మీరు మిత్రా సార్ ఇద్దరు కూడా మున్నార్లో ఉన్న టీ ఎస్టేట్కి వచ్చారు కదా, ఆ రోజు నిండు గర్భిణిగా ఉన్నది మరెవరో కాదు, లక్ష్మినే. యాక్సిడెంట్లో నా భార్యను కాపాడి తను కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలో నుండి బయటకు వచ్చిన తర్వాత తను 3 నెలల గర్భవతన్న విషయం తెలిసింది అని చెప్పి, ఆ రోజు మీరు సీమంతం చేసింది కూడా ఎవరికో కాదమ్మగారు, మీ కోడలు లక్ష్మికే అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు. దాంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఏమైపోయావు భాస్కర్ అని చెప్పి అరవింద, జయదేవ్ వీళ్ళంతా కూడా అడుగుతూ ఉంటే, మనీషా నన్ను కిడ్నాప్ చేయించింది, రౌడీలతో నన్ను చంపించాలని కూడా చూసింది. నేను వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయి ఎలాగైనా సరే మిత్ర సార్కి ఈ నిజం చెప్పాలని వచ్చాను అని భాస్కర్ అంటూ ఉంటాడు. అన్నయ్య ఏంటన్నయ్య ఇది అని చెప్పి, అసలు ఏమైంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అమ్మ లక్ష్మి, ఆ మనీష నీకు నేను నిజం చెప్పకూడదని నన్ను ఇన్ని రోజులుగా బంధించిందమ్మా. ఎలాగైనా సరే నా ప్రాణం పైన నీతో ఈ విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చేసాను. లక్కీ మరెవరో కాదమ్మా, నీ కూతురే. ఆ రోజు నీకు కవల పిల్లలు పుట్టారు, లక్కీ జున్ను ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్పి భాస్కర్ మిత్రకి నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో మనీషాదేవి అని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. అరవింద, జయదేవ్ ఇద్దరు ఆనందపడిపోతూ ఉంటారు. ఏంటి లక్కీ కూడా మా మనవరాలేనా అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ లక్కీ దగ్గరకు వచ్చి అరవింద ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక షాక్లో నుండి తేరుకున్న లక్ష్మి కూడా లక్కీ దగ్గరకు వచ్చి, లక్కీ నువ్వు నా కూతురువా అని చెప్పి అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. మనమిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట అని చెప్పి జున్ను చాలా హ్యాపీగా లక్కీతో అంటూ ఉంటాడు. అవును జున్ను, నువ్వు నాకు తమ్ముడివి అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత మిత్ర లక్కీని, జున్నుని ప్రేమగా అలా దగ్గరికి తీసుకొని ఇద్దరిని కూడా హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. ఒరే మిత్ర, మనీషా మన ఇంట్లోనే ఉంటూ ఎంతలా వెన్నుపోటు పొడవాలని చూసిందో ఇప్పటికైనా తెలుసుకోరా. ఇన్ని రోజులుగా నీకు లక్ష్మికి మనస్పర్ధలు రావడానికి కారణం ఈ మనీషానే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీష మాత్రం ఇంకా మిత్ర ముందు నటిస్తూ, నో మిత్ర, ఇదంతా నువ్వు నమ్మకు. ఈ భాస్కర్కి డబ్బులు ఇచ్చి మరి లక్ష్మి ఇదంతా కూడా చెప్పిస్తుంది. భాస్కర్ లక్ష్మికి అమ్ముడుపోయాడు. అసలు లక్కీ జున్ను ఇద్దరు కవల పిల్లలేంటి, ఇదంతా నువ్వు నమ్ముతావా అని చెప్పి అంటూ ఉంటే మిత్ర ఒక్కసారిగా అలా మనీష దగ్గరికి వచ్చి మనీష చెంప పగలగొడతాడు. అన్యాయంగా ఒక మనిషిని చంపించాలని చూస్తావా? నా కూతుర్ని, నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తావా? చంపేస్తాను అని చెప్పి మిత్ర మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మనీష ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. లక్ష్మిని నిన్ను
ఈ మనీష 5 ఏళ్ల క్రితమే దూరం చేసేసింది మిత్ర. అసలు లక్ష్మిని నువ్వు ద్వేషించడానికి కారణం ఈ మనీషనే. తన తల్లి యాక్సిడెంట్ వీడియోని అడ్డం పెట్టుకొని నన్ను జైలుకు పంపిస్తానని, లేదంటే నువ్వు మిత్రకి దూరంగా వెళ్ళిపోవాలని మనీష కండిషన్ పెట్టింది. మనీష పెట్టిన కండిషన్ వల్లే లక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ప్రవీణ్ మిట్టల్ కూడా దొరికిందే ఛాన్స్ అనుకుని లక్ష్మి వెళ్ళిపోతూ ఉండగా తన చేత బలవంతంగా ఆ షేర్స్ అన్నీ కూడా రాయించుకున్నాడు అని చెప్పి జయదేవ్ అరవింద ఇద్దరు కూడా మిత్రకు జరిగిందంతా చెబుతారు. ఇక జరిగిందంతా తెలుసుకున్న తర్వాత మిత్ర ఒక్కసారిగా కుప్పకూలుతాడు. లక్ష్మి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు లక్ష్మి, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి, అదేంటండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? లేవండి, మీరు ఏ తప్పు చేయలేదు, అనుకోకుండా మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంతే, అది మీ తప్పు కాదు అని చెప్పి లక్ష్మి మిత్రకి చెబుతూ ఉంటుంది. చూసావా మిత్ర, ఇంత జరిగిన తర్వాత కూడా లక్ష్మి నిన్ను వెంటనే క్షమించిందంటే తన మంచితనం ఏంటో అర్థం చేసుకో. ఈ మనీష కుట్ర వల్లే ఇన్ని రోజులు మీ మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అవును నాన్న, మీరు చెప్పింది నిజమే. అసలు ఇటువంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వడమే నేను చేసిన తప్పు అని చెప్పి మనీషని మెడ పట్టుకొని మిత్ర బయటకు గెంటేస్తాడు.